నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ పెన్షనర్లకు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఈక్యూపీ సమస్యకి మార్గం సుగమం అయ్యేనా అనే పూర్తి వివరం ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియో చూస్తున్నవారు వీడియోకి లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని తోటి పెన్షనర్స్‌తో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్‌ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే, ఏపీ పెన్షనర్లకు సంబంధించి ఈ రోజుకి కూడా పరిష్కారం కానటువంటి 69 సంవత్సరాలు పూర్తయిన తర్వాత 70వ సంవత్సరం మొదటి రోజు నుంచి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఇవ్వాలనే సమస్య అండి. ఇది ఇంకా ఈ రోజుకి పూర్తి కాలేదు. సో, గతంలో ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న పెన్షనర్లకు హైకోర్టు అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగింది. అలాగే సుప్రీం కోర్ట్ వారు కూడా కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు అనుకూలంగా తీర్పు ఇచ్చారు. ఈ మధ్య మధ్యప్రదేశ్ హైకోర్ట్ వారు అనుకూలంగా తీర్పు ఇచ్చినట్టుగా వార్తలొచ్చాయి. వీటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము. అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్‌కి సంబంధించి ఒక రిటైర్డ్ తహసీల్దార్ గారు 69 సంవత్సరాలు నిండి 70వ సంవత్సరం మొదటి రోజు నుంచే తనకు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఇవ్వాలని హైకోర్ట్‌లో కేసు వేసి అనుకూలంగా తీర్పు పొందారు. ఈ తీర్పు వారికి మాత్రమే అమలైంది. ఈ తీర్పును మిగిలిన అర్హత గల పెన్షనర్లకు అమలు చేయడంలో రాష్ట్ర పెన్షనర్స్ సంఘం ఫాలో అప్ చేయలేదు. సో, కోర్టుకు వెళ్ళడానికి సిద్ధపడలేదు. ఈ కారణం చేత అర్హత గల పెన్షనర్లు రాష్ట్ర వ్యాప్తంగా సంవత్సర పెన్షనయితే కోల్పోతున్నారు. ఈ తీర్పు రావడానికి ముఖ్య ఆధారం కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ గౌహతి హైకోర్టు మరియు సుప్రీం కోర్టు ద్వారా అనుకూలమైన తీర్పు అయితే పొందారు. కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ తనకు 70 సంవత్సరాలు నిండి 80వ సంవత్సరం మొదటి రోజు నుంచి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ మంజూరు చేయాలని గౌహతి హైకోర్టులో అయితే కేసు వేశారు. వాదనలు విన్న తర్వాత హైకోర్టు వారు పిటిషనర్‌కు అనుకూలంగా అయితే తీర్పు ఇవ్వడం జరిగింది పెన్షనర్‌కి. ఇక రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఛాలెంజ్ చేస్తూ మళ్ళీ ఇదే కేస్‌ను సుప్రీం కోర్ట్‌లో స్పెషల్ లీవ్ పిటిషన్ వేయడం జరిగింది. అక్కడ గూడా సుప్రీం కోర్ట్ వారు పెన్షనర్‌కి అంటే పిటిషనర్‌కు అనుకూలంగానే ఇవ్వడం జరిగింది ఈ తీర్పు. దీనిపై ఆల్ ఇండియా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అలాగే సెక్రటరీ గారు పెన్షనర్స్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ న్యూఢిల్లీ వారికైతే లేఖ రాశారు. ఏమనంటే గౌరవ హైకోర్టు మరియు సుప్రీం కోర్టు వారు ఇచ్చినటువంటి తీర్పులను మానవతా దృక్పథంతో అర్హత గల కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు 80 సంవత్సరాల్లో అలాగే 85 సంవత్సరాల్లో ఎంటర్ అయిన తర్వాత 90 సంవత్సరం మొదటి రోజు నుంచే ఈక్యూపీని అమలు చేయవలసిందిగా పత్రాన్ని ఇవ్వడం జరిగింది. సో, దీనిపై సానుకూలంగా నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నారు. నేటికి కేంద్ర ప్రభుత్వం అయితే ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు దీనిపైన. ఇక రాష్ట్ర ప్రభుత్వం అర్హత గల పెన్షనర్లకు ఆందోళన చెందుతూ ఉన్నారు. మాకు 70, 75, 80 అనుకుంటూ ఈ విధంగా ఏళ్ళు గడిచిపోతున్నాయి కానీ, తీర్పు మాత్రం అమలు జరగడం లేదు. ఈ సమస్య పరిష్కారం కోసం ఇప్పటికైనా రాష్ట్ర పెన్షనర్లు సంఘాలు చొరవ చూపి అధికారులు మరియు సంబంధిత మంత్రుల దృష్టికి తీసుకొని వెళ్లి పరిష్కరించవలసిందిగా కోరుకుంటున్నాను అనైతే తెలియజేయడం జరిగింది. అవసరమైతే కోర్టుకు వెళ్ళడానికి ఆలోచన చేయవలసిందిగా పెన్షనర్లు కోరుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ గౌరవ హైకోర్టు వారు తీర్పు ఇచ్చి సుమారుగా 4 సంవత్సరాలు అవుతున్నది. అయినా కూడా మన సంఘాల స్పందన కరువైంది. సో, ఇక నూతన ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇప్పటికైనా సంఘాలు స్పందించి ఈ సమస్యను పరిష్కరించి వందలాది మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరవలసిందిగా పెన్షనర్లందరూ కోరుకుంటూ ఉన్నారు. రాష్ట్ర పెన్షనర్ల సంఘాలు మరియు జేఏసీ కార్యాచరణతో ముందుకు వెళ్తారనైతే ఆశిద్దాము.